హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 జూలై 17th షిఫ్ట్ 1 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రధాన్ మంత్రి రోజ్గార్ యోజన వాజ్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద ఏ 5-year ప్లాన్ లో అడుగుతున్నారు. సో ప్రధాన్ మంత్రి రోజ్గార్ యోజన 8th 5-year ప్లాన్ లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఈ ప్రధాన్ మంత్రి రోజ్గార్ యోజన ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అంటే ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ ఫుల్ ఫామ్ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ప్రధాన్ మంత్రి రోజ్గార్ యోజనని స్టార్ట్ చేసింది. ఓకే, సో దీని ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఈ స్కీమ్ సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది 15% వరకు, మాక్సిమం 7,500 రూపీస్. ఓకే, ఈచ్ ఎంటర్ప్రెన్యూర్ కి మాక్సిమం 7,500 రూపీస్ సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది ఈ స్కీమ్ అనేది. ఓకే, తర్వాత 7th 5-year ప్లాన్ మనకి ఎకనామిక్ గ్రోత్ గురించి చెప్తుంది. ఓకే, 9th 5-year ప్లాన్ మనకి పోవర్టీ రిడక్షన్ గురించి చెప్తుంది. అండ్ 10th 5-year ప్లాన్ 10th 5-year ప్లాన్ జీడిపి గ్రోత్ గురించి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. బాణగంగా ఫెస్టివల్ టేక్స్ ప్లేస్ annually at which of the following places in Maharashtra? బాణగంగా ఫెస్టివల్ మనకి ముంబైలో సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే either January or February. ఓకే, సో ఈ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే బాణగంగా ట్యాంక్ ఉంటుంది ముంబైలో. ఈ బాణగంగా ట్యాంక్ వాటర్ ని వాళ్ళు సేక్రెడ్ వాటర్ గా ట్రీట్ చేస్తారు. ఓకే, సో ఇది ఎక్కడ లొకేట్ అయింది అంటే వాకేశ్వర్ లో ఉంది. ఎక్కడ? ముంబై. ఓకే, సో ఇది సేక్రెడ్ వాటర్ కి సంబంధించిన ఫెస్టివల్. ఓకే, సో ఈ ఫెస్టివల్ లో రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. మ్యూజిక్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, ట్రెడిషనల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్, సో ఈ మనకి గంగా అనగానే ఇతను పెట్టినట్టు నాసిక్ పెట్టేస్తాం అన్నమాట. సో ఈ జీకేలో మనకి కొన్నిసార్లు అలా రూట్ వర్డ్స్ కానీ క్లూస్ కానీ బేస్ చేసుకొని పెడితే తప్పు అవడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో ముంబైలో ఉంది బాణగంగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్, who was the first social reformer to view modern education as a vehicle for the spread of modern ideas in the country? ఎవరు? Raja Rammohan Roy. So Raja Rammohan Roy was the first social reformer
to view modern education as a vehicle for the spread of modern ideas in the country. ఓకే, సో అతను ఏం నమ్మేవాళ్ళు అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది దేంట్లో, కంట్రీని డెవలప్ చేయడానికి, అలానే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఇట్స్ పీపుల్, ఇటువంటివి చేయడానికి ఎడ్యుకేషన్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అని తను నమ్మేవాడు అనమాట. సో రాజా రామ్మోహన్ రాయ్ హిందూ కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఎక్కడ, కలకత్తాలో. ఎప్పుడు, 1870లో. ఓకే, సో ఇదే ప్రస్తుతం మనకున్న యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా. సో యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, రాజా రామ్మోహన్ రాయ్. సో ఇతను అలానే ఉమెన్ అండ్ గర్ల్స్ యొక్క ఎడ్యుకేషన్ ని ఎంపవర్ చేయడానికి చూసేవాళ్ళు అనమాట. అలానే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ని కూడా సపోర్ట్ చేసేవాళ్ళు రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మన ఊరు మనబడి ప్రోగ్రామ్ వాజ్ ఫార్మల్లీ లాంచ్డ్ బై విచ్ గవర్నమెంట్? సో మన ఊరు మనబడి అది తెలుగు టెర్మినాలజీస్ కదా, సో అవి చూడంగానే మనము ఆంధ్రప్రదేశ్ పెట్టేస్తాము. ఓకే, కానీ కరెక్ట్ ఆప్షన్ తెలంగాణ. ఓకే, ఆంధ్రప్రదేశ్ నాడు నేడు. సో మన ఊరు మనబడి ఎప్పుడు లాంచ్ చేశారు, మార్చ్ 2022లో లాంచ్ చేశారు. టు ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఓకే, అండ్ ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏపీ పెట్టద్దు, మన ఊరు మనబడి ఏపీ స్కీమ్ కాదు, తెలంగాణ స్కీమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు కెమికలీ టెస్ట్ స్టార్చ్? మీరు ఇది స్కూల్లో ఉన్నప్పుడు కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసి ఉంటారు, లేకపోతే కెమిస్ట్రీలో చదివి ఉంటారు. సో స్టార్చ్ ని టెస్ట్ చేయడానికి మనం దేన్ని యూజ్ చేస్తాము అంటే అయోడిన్ సొల్యూషన్ ని యూజ్ చేస్తాము. ఓకే, అయోడిన్ సొల్యూషన్ ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ స్టార్చ్ యొక్క ప్రెసెన్స్ ని మనం తెలుసుకుంటానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం అయోడిన్ సొల్యూషన్ ని స్టార్చ్ ఉన్న శాంపుల్లో కలుపుతామో, యాడ్ చేస్తామో, అప్పుడు అది బ్లూ బ్లాక్ కలర్ గా మారుతుంది. ఏ కలర్ గా? బ్లూ బ్లాక్ కలర్. ఈ బ్లూ బ్లాక్ కలర్ అనే పేరు విన్నప్పుడైనా మీకు ఒకసారి ఫ్లాష్ బ్యాక్స్ అనేవి గుర్తు రావటం జరగాలన్నమాట. ఓకే, సో క్లోరిన్ ని మనం యూజ్ చేయము. క్లోరిన్ ఒక స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అలానే సల్ఫర్ కూడా యూజ్ చేయము. బ్రోమిన్ ని మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తాము, కానీ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తుంది అయోడిన్ సొల్యూషన్. సో అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేయడం వల్ల మనకి బ్లూ బ్లాక్ కలర్ గా మారుతుంది అని చెప్పే కదా. సో బ్రోమిన్ సొల్యూషన్ యాడ్ చేయడం వల్ల శాంపుల్ ఆఫ్ స్టార్చ్ కి అది ఆరెంజ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఓకే, బ్రో ఆర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు చూడండి. ఒక క్వశ్చన్ లోనే 4 క్వశ్చన్స్ ఇచ్చేసారు వీళ్ళు కదా. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ మనకు తెలిసిందే కదా. ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏంటి? ఎగ్ వైట్. సో ఫస్ట్ ఆప్షన్ సి ఉండాలి. సి ఉంది, సి ఉంది, సి ఉంది, సి లేదు. మన లెక్క అలా ఏడ్చింది. 3 ఆప్షన్స్ సి తోనే ఉన్నాయి అన్నమాట. సో సెకండ్ వన్, ఫ్యాట్ రిచ్ ఫుడ్. ఫ్యాట్ ఎక్కువ వేటిల్లో ఉంటుంది? బటర్ అండ్ చీజ్ లో ఉంటుంది కదా. సో సిడి ఉండాలి. సిడి లేదు, సిడి ఉంది, సిడి ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్. లేకపోతే విటమిన్ సి తెలుసు కదా మీకు. విటమిన్ సి దేనిలో ఉంటుంది? లెమన్ లో ఉంటుంది. లాస్ట్ ఆప్షన్ బి ఉండాలి. లాస్ట్ ఆప్షన్ బి లేదు, లాస్ట్ ఆప్షన్ బి లేదు, లాస్ట్ ఆప్షన్ బి ఉంది, లాస్ట్ ఆప్షన్ బి లేదు. ఓకే, సో ఇలా మీకు ఇవి ఏమి తెలియకపోయినా విటమిన్ సి, లెమన్ అని తెలిసినా ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయొచ్చు.
ఓకే, ఎందుకంటే మనకి ఆప్షన్స్ ఫేవరబుల్ గా ఉన్నాయి. సో మన ఆప్షన్ ఏంటి? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Who was the first Odissi dancer from Odisha to receive Padma Vibhushan? కేలుచరణ్ మోహపాత్ర. ఒడిస్సీకి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇతని నేమ్ కి రిలేట్ అయ్యే ఉంటాయి అన్నమాట. సో కేలుచరణ్ మోహపాత్ర ఒడిస్సీ డాన్సర్ అని మీరు ఖచ్చితంగా గట్టిగా గుర్తుంచుకోవాలి. ఓకే, సో కేలుచరణ్ మోహపాత్ర ఫస్ట్ ఒడిస్సీ డాన్సర్ ఫ్రమ్ ఒడిస్సా టు రిసీవ్ విచ్ అవార్డ్? పద్మ విభూషణ్ అవార్డ్. ఓకే, సో పద్మ విభూషణ్ అవార్డ్ ఇతనికి ఎప్పుడు వచ్చిందంటే 2000 లో వచ్చిందనమాట. ఏ ఫీల్డ్ లో? ఒడిస్సీ డాన్సర్ కదా, సో డాన్స్ ఫీల్డ్ లో వచ్చింది. ఓకే, నెక్స్ట్. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద మాస్కీ ఇన్స్క్రిప్షన్ లొకేటెడ్ ఎట్ ప్రెసెంట్? మాస్కీ ఇన్స్క్రిప్షన్ మనకి కర్ణాటకలో ఉందన్నమాట. సో ఈ మాస్కీ అనేది ఒక స్మాల్ టౌన్. ఎక్కడ ఉంది? రాయచూర్లో ఉంది. కర్ణాటక రాయచూర్ డిస్ట్రిక్ట్ లో ఉందన్నమాట. ఓకే, సో ఈ మాస్కీ ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే అదొక ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ డిస్కవరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దాంట్లో అదొక బ్రాహ్మీ స్క్రిప్ట్ కి ఎగ్జాంపుల్. అది ఏ పీరియడ్ లో ఇది అంటే 3rd century అని చెప్పుకోవచ్చు. ఓకే, 3rd century BCE. సో అటువంటి స్క్రిప్ట్ కలిగి ఉన్నది ఈ మాస్కీ ఇన్స్క్రిప్షన్. అందుకే ఇదొక ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ డిస్కవరీ. ఓకే, సో ఇది ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది అంటే మాస్కీ ఇన్స్క్రిప్షన్ లోని స్క్రిప్ట్ ప్రాకృత్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఓకే, సో దానిలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే అశోక పాలసీస్ ఉంటాయి. అశోక పాలసీస్ గురించి ఉంటుంది. అశోక ఎవరు? ఒక మౌర్యన్ ఎంపరర్. ఓకే, అండ్ ఈ ఇన్స్క్రిప్షన్ ని ఎప్పుడు డిస్కవర్ చేశారు అంటే 1915 లో బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ దీన్ని డిస్కవర్ చేశారు. అతని పేరు ఏంటి అంటే ఎఫ్ఈ కెయి. ఓకే, సో అతను కర్ణాటక మాస్కీని ఎక్స్కవేషన్స్ కి మాస్కీలో వాట్ ఈస్ ఇట్ ఎక్స్కవేషన్స్. ఓకే, ఎక్స్కవేషన్స్ చేస్తున్నప్పుడు అప్పుడు ఈ ఎఫ్ఈకేకి 1915 లో ఈ మాస్కీ ఇన్స్క్రిప్షన్ డిస్కవర్ చేశాడు అతను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కడుంది మాస్కీ ఇన్స్క్రిప్షన్? కర్ణాటకలో ఉంది, రాయచూర్ డిస్ట్రిక్ట్ మాస్కీ టౌన్ లో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. When did the drafting committee publish the first draft of the Indian Constitution? ఎప్పుడు? February 1948. So in February 1948, the drafting committee published the first draft of the Indian Constitution. Okay, so the committee was chaired. Who is the chairman of the drafting commission? Dr. B.R. Ambedkar. So he is considered as the chief architect of the Indian Constitution. So కమిటీలో మనకి ఎన్ని మెంబర్స్ ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు, అంబేద్కర్ ని ఇంక్లూడ్ చేసుకొని. ఓకే, అండ్ ఎస్
ఆ ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది ఎప్పుడు చేశారు అంటే ఫిబ్రవరి 1948 లో ఫస్ట్ డ్రాఫ్ట్. ఓకే. అండ్ దీని ఇనాగ్రల్ మీటింగ్ ఎప్పుడు జరిగింది అంటే ఆగస్ట్ 30, 1947. ఓకే. తర్వాత ఫిబ్రవరి 21, 1948 లో దీని యొక్క ఇనిషియల్ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఫిబ్రవరి 1948, ఆఫ్టర్ 8 months. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Identify the subsidiary of SAIL that is located along the Kolkata-Asansol railway line. ఏమది? ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, IISCO. ఓకే, సో ఈ IISCO SAIL కి సబ్సిడరీగా ఉంటుంది along with కోల్కతా అసన్సోల్ రైల్వే లైన్. ఓకే, ఈ IISCO ని 1918 లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీన్ని SAIL హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఎప్పుడు అంటే 2006 లో. ఓకే, ఇది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే బర్న్పూర్. ఏ స్టేట్ లో? వెస్ట్ బెంగాల్ స్టేట్ లో ఉందన్నమాట. సో దీని ఏరియా ఎంత ఉంటుందంటే 2500 ఏకర్స్ అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే స్టీల్ ప్లేట్స్, లేకపోతే రైల్స్, స్ట్రక్చరల్ స్టీల్, అలాగే వైర్ రాడ్స్, అటువంటివి చాలా వైడ్ రేంజ్ లో ప్రోడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద ఫ్రెంచ్ jeweler who traveled to India at least 6 times during the Mughal period. ఎవరు? జీన్ బాప్టిస్ట్ టెవర్నియర్. ఇతను ఒక ఫ్రెంచ్ జ్యువెలర్ అన్నమాట. సో ఇతను ఎవరి టైంలో ట్రావెల్ చేశారు? మొఘల్ పీరియడ్ లో ట్రావెల్ చేశారు. ఓకే, తను అట్లీస్ట్ 6 times, మినిమం 6 times ట్రావెల్ చేసి ఉంటారంట. ఓకే, సో అతను ఏ టైం పీరియడ్ లో విజిట్ చేశారు అంటే బిట్వీన్ 1630 and 1668. ఓకే, ఈ డ్యూరేషన్ లో విజిట్ చేశారు. విజిట్ చేసి ఏం చేశారు? కలెక్టెడ్ ప్రీషియస్ స్టోన్స్ అండ్ జెమ్స్. ఎందుకు? యూరోప్ లో తను బిజినెస్ చేసుకుంటానికి ఇక్కడ వచ్చి స్టోన్స్ అండ్ జెమ్స్ ని కలెక్ట్ చేసుకొని వెళ్ళేవాడు అనమాట. ఓకే, సో అండ్ ఇంకేం చెప్పచ్చు? ఓకే, అంతే ఈ క్వశ్చన్ కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following states in India during October to December receive rainfall due to northeast monsoon? So, A states northeast monsoon receive rainfall: Tamil Nadu, Kerala and Andhra Pradesh. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ని మనము వింటర్ మాన్సూన్ అంటాము. వింటర్ మాన్సూన్ అని కూడా అంటారనమాట. సో ఇది ఏ టైంలో వస్తుంది? డ్యూరింగ్ అక్టోబర్ టు డిసెంబర్. ఏ స్టేట్స్ కి? తమిళనాడు, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Machines, tools and implements and buildings are examples of which type of goods? ఇవన్నీ క్యాపిటల్ గూడ్స్ అంటాము. ఓకే, సో క్యాపిటల్ గూడ్స్ అని వేటిని అంటాము అంటే ఒక గూడ్ ని ప్రొడ్యూస్ చేయడానికి కానీ, లేకపోతే ఒక సర్వీస్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అయ్యే గూడ్స్ ని మనం క్యాపిటల్ గూడ్స్ అంటాము. ఓకే, సో వీటినే మనము డ్యూరబుల్ గూడ్స్ అని కూడా అంటాము.
ఓకే, ఎందుకు అంటే వీటికి లైఫ్ స్పాన్ అనేది చాలా లాంగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎందుకు లాంగ్ ఉంటుంది అంటే వాటి యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ రిపీటెడ్ గా ఉంటుంది. అలా చేయడం వల్ల వాటి యొక్క లైఫ్ స్పాన్ చాలా లాంగ్ ఉంటుంది అనమాట. సో ఈ క్యాపిటల్ గూడ్స్ అనేవి ఎకానమీ యొక్క గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్. సో వీటి ఎఫిషియన్సీ పెరిగితే మనకి ప్రొడక్షన్ ఆఫ్ ఎకానమీ కూడా పెరుగుతుంది అనమాట. అంటే ఇవి ఎంత ఎఫిషియెంట్ గా ఉంటే మనకు వచ్చే అవుట్పుట్ అంత ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఓకే, కన్స్యూమర్ గూడ్స్ అంటే పర్సనల్ కన్సంప్షన్ కి యూజ్ చేసేవి. ఓకే, ఇన్ఫీరియర్ గూడ్స్ ఇన్ఫీరియారిటీ ఒక నెగిటివ్ వర్డ్ కదా. సో ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే ఏంటి అంటే డిమాండ్ డ్రాప్ అయిపోతాం ఆ గూడ్స్ కి. ఓకే, అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్ తెలిసిందే కదా, పార్షియల్లీ ఫినిష్డ్ గూడ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following has high value of resistivity? Nichrome. ఓకే, సో రెసిస్టివిటీ అంటే ఏంటి అంటే ఒక మెటీరియల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ని ఎంత స్ట్రాంగ్ గా అపోజ్ చేయగలుగుతుందో దాన్ని రెసిస్టెన్స్ అంటాం అనమాట. ఒక ఎలక్ట్రిక్ కరెంట్ ని అపోజ్ చేయడాన్ని రెసిస్టెన్స్ అంటాము. సో ఉన్న వాటిల్లో అటువంటి అపోజిషన్ చేసే పవర్ వెయిట్ కి ఎక్కువ ఉంది అంటే నైట్రోమ్ కి ఉంటుంది. ఓకే, సో నైట్రోమ్ ఇచ్చిన వాటిల్లో హైయెస్ట్ వాల్యూ ఆఫ్ రెసిస్టివిటీ కలిగి ఉంటుంది అనమాట. సిల్వర్ కి లోయెస్ట్ వాల్యూ, ఏంటి ఇచ్చిన వాటిలో సిల్వర్ కి లోయెస్ట్, నైట్రోమ్ కి హైయెస్ట్. ఓకే, ఐరన్ కూడా లోనే ఉంటుంది. ఐరన్ కి కన్నా క్రోమియం కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, అండ్ సిల్వర్ ని మనం గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పుకోవచ్చు. సో నైట్రోమ్ ని మనము ఎక్కువగా హీటింగ్ కి యూజ్ చేస్తాము. ఓకే, సో క్రోమియం ని మనము స్టెయిన్లెస్ స్టీల్ వాటిల్లో యూజ్ చేస్తాము. ఎందుకంటే ఇది ఆక్సిడేషన్ కి కరోజన్ కి ఎక్కువ రెసిస్టెన్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఐరన్ తెలిసిందే కదా, ఎందులో పడితే అందులో వాడతాము కదా. కన్స్ట్రక్షన్ లో వాడతాము, ట్రాన్స్పోర్టేషన్ లో వాడతాము, మెషినరీలో వాడతాము. ఎందుకు? అది చాలా దాని స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, అలానే డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ ని వాటిలో వాడతాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆసఫ్ అలీ ఖాన్ is best known for his mastery over which of the given musical instrument? ఆసఫ్ అలీ ఖాన్ రుద్రవీణకి అసోసియేట్ అయి ఉంటారమ్మా. ఓకే, సో రుద్రవీణ ఒక స్ట్రింగ్స్ ఉండే వాటికి, అండ్ అదొక ఏన్షియంట్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎంత ఏన్షియంట్ అంటే 2000 years బ్యాక్ కూడా దాన్ని యూజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఆసద్ అలీ ఖాన్ డాగర్ ఫ్యామిలీకి రిలేట్ అయిన వారు. ఓకే,
సో ఈ డాగర్ ఫ్యామిలీ ఈజ్ అసోసియేటెడ్ టు రుద్రవీణ అనమాట యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The part of Himalayas lying between Satluj and Dash rivers is known as Kumaon Himalayas. Satluj and Kali. Kumaon అన్నారు కదా, కాలి గుర్తుంచుకోండి ఎలాగైనా. ఓకే, సో ఈ కుమాన్ హిమాలయాస్ సట్లజ్ రివర్ కి వెస్ట్ అండ్ కాలి రివర్ కి ఈస్ట్ న వాటి మధ్యన ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ కాలి రివర్ అనేది ఇండియాకి నేపాల్ కి బోర్డర్. ఓకే, సో ఈ కుమాన్ రీజియన్ ని మనము దాని యొక్క బ్యూటీకి, ట్రెక్కింగ్ కి అండ్ మెనీ అడ్వెంచరస్ స్పోర్ట్స్ కి ఫేమస్ అనమాట. ఓకే, అంటే పారాగ్లైడింగ్ చేయడానికి, రివర్ రాఫ్టింగ్ చేయడానికి, స్కీయింగ్ చేయడానికి ఈ కుమాన్ రీజియన్ ఫేమస్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In December 2021, Anchal Thakur was in news for winning a bronze medal at an international event. Which sport is she associated with? Anchal Thakur is associated with alpine skiing. Okay, తనకి బ్రాంజ్ మెడల్ వచ్చింది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ లో. ఏ స్పోర్ట్ కి? ఆల్పైన్ స్కీయింగ్. ఓకే, సో ఓకే, దట్స్ ఇట్. ఇది న్యూస్ లో వచ్చిన ఈవెంట్ కదా. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఈస్ క్రెడిటెడ్ విత్ రైటింగ్ లిటరరీ పీసెస్ ఫర్ ది అబాలిషన్ ఆఫ్ సతీప్రథ? సతీప్రథకి అసోసియేట్ అయిన ఆర్గనైజేషన్ ఏంటి? బ్రహ్మ సమాజ్. ఓకే, సో బ్రహ్మ సమాజ్ ఈస్ క్రెడిటెడ్ విత్ రైటింగ్ లిటరరీ పీసెస్ ఫర్ ద అబాలిషన్ ఆఫ్ సతీప్రథ. ఓకే, సో సతీప్రథ అంటే ఏంటి అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రండమ్మా. సో ఈ సతీప్రథ ఏంటి అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనే చనిపోయేలా చేయటం అనమాట. ఓకే, దీన్ని అబాలిష్ చేసిన ఆర్గనైజేషన్ బ్రహ్మ సమాజ్. ఓకే, సో బ్రహ్మ సమాజ్ ని ఎవరు ఫామ్ చేశారు? రాజా రామ్మోహన్ రాయ్. ఎప్పుడు? 1828 లో. నెక్స్ట్ క్వశ్చన్. ద పెన్షన్స్ పేయబుల్ టు ఆర్ ఇన్ రెస్పెక్ట్ టు ది ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ చార్జ్డ్ అపాన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ కన్సాలిడేటెడ్ ఫండే మెయిన్ ఫండ్ అనమాట గవర్నమెంట్ కి. అండ్ గవర్నమెంట్ లో ఉన్న రెవెన్యూస్ అన్నిటికీ మెయిన్ ఫండ్ ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ అనమాట. సో గవర్నమెంట్ రైజ్ చేసే లోన్స్ కానీ అవి మళ్ళీ లోన్స్ రీపే చేయడం వల్ల వచ్చిన అమౌంట్ కానీ మొత్తం ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ కిందకే వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్. On 20 July 2021, the Supreme Court struck down certain provisions of Part 9B of the Constitution of India. Okay, so Part 9B was related to. So Part 9B, cooperative societies ki associate అయి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఏం చెప్తుంది అంటే Part 9B of this Constitution of India deals with provisions related to formation and functioning of cooperative societies. Okay.
Panchayat Part 9, Municipalities Part 9A, okay, Subordinate Courts Part 6, okay. Next, which of the following Indian states was the host of 36th National Games? Gujarat. Gujarat లోనే కదా జరిగింది. ఓకే, సో ఆల్మోస్ట్ 7,000 అథ్లెట్స్ పార్టిసిపేట్ చేశారంట. ఓకే, గుజరాత్ లో హెల్ప్ చేశారు. 6 cities, across 6 cities the national games were held. అవేంటివి అంటే అహ్మదాబాద్, గాంధీనగర్ and Surat, Vadodara, Rajkot and Bhavnagar. Okay, ఈ 6 cities లో ఈ నేషనల్ గేమ్స్ అనేవి జరగడం జరిగింది. అండ్ ఇదొక మిక్స్ ఆఫ్ ఒలింపిక్ స్పోర్ట్స్ అని చెప్పచ్చు. అలానే నాన్ ఒలింపిక్ స్పోర్ట్స్ లైక్ కబడ్డీ ఉంది, ఖోఖో ఉంది, అండ్ స్క్వాష్ ఉంది, యోగాసన ఉంది. ఓకే, అది. సో ఈ నేషనల్ గేమ్స్ ఫస్ట్ ఎక్కడ కండక్ట్ చేశారు అంటే లాహోర్ లో కండక్ట్ చేశారు. ఎప్పుడు? 1924 లో ఫస్ట్ నేషనల్ గేమ్స్. ఓకే, సో పంజాబ్ కూడా నేషనల్ గేమ్స్ ని హోస్ట్ చేసింది. 31st నేషనల్ గేమ్స్ ని హోస్ట్ చేసింది ఎప్పుడంటే 2001 లో. అండ్ కేరళ 35th నేషనల్ గేమ్స్ ని హెల్ప్ చేసింది 2015 లో. జార్ఖండ్ కూడా నేషనల్ గేమ్స్ ని హెల్ప్ చేసింది 34th, అది 2011 లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which element of group 17 has 2 isotopes of masses 35 and 37? AMU అంటే అటామిక్ మాస్ యూనిట్. సో 35, 37 చూడగానే మనకి ఏం రావాలి? క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, మాస్ 35, 37 వస్తుంది. సో యావరేజ్ చెప్పండి 75.77, 24.23. మనకి అది చూసినా కానీ వెంటనే తట్టదు. 35, 37 మనకి నోటెడ్ కాబట్టి క్లోరిన్ అని పెడతానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. మిస్ చేయకూడదు ఇటువంటి క్వశ్చన్స్ ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దాల్కా ఇస్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? దాల్కా ఈజ్ ఎ ఫెస్టివల్ ఇన్ ఒడిషా. అది కూడా వెస్టర్న్ పార్ట్స్ లో, ఒడిషాలోని వెస్టర్న్ పార్ట్స్ లో అనమాట. సో ఇది ఎప్పుడు చేస్తారు అంటే దసరా టైంలో చేస్తారు. దసరా టైంలో చేస్తారు. యంగ్ గర్ల్స్ అండ్ ఉమెన్ చేస్తారు. ఓకే, సో రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారు అండ్ డాన్స్ చేస్తారు. కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి. అండ్ పంజాబ్ ఫోక్ డాన్స్ బాంగ్రా, కేరళ తెయ్యం, కర్ణాటక డోలు కులిత. ఇవి రిపీటెడ్ గా వచ్చే ఫోక్ డాన్స్ కాదనమాట, అందుకే చెప్తున్నా నేను. ఓకే, సో ఒడిషాలో మనకి దాల్కాయ వస్తుంది, అలానే గుమ్మురా వస్తుంది. గుమ్మర్ కాదు, గుమ్మురా వస్తుంది, షా వస్తుంది. చావ్, గుమ్మురా, దాల్కాయ్ ఒడిశా ఫోక్ డాన్సెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following countries never hosted Paralympic Games? India never hosted Paralympic Games. Okay, so ఈ పారాలింపిక్ గేమ్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ అన్నమాట. ఎవరికి అంటే డిజేబుల్ అథ్లెట్స్ కి. ఓకే, సో ఫస్ట్ పారాలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగింది అంటే
రోమ్ లో జరిగింది. ఎప్పుడు 1960లో. ఎక్కడ? ఇటలీ, రోమ్ లో. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. The Right to Work Plan under the National Rural Employment Guarantee Act 2005 was implemented in how many districts in the first phase? So, Right to Work Plan, first phase లో 200 district కి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది ఈ ప్లాన్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ని ప్రొవైడ్ చేయటం. ఎవరికి? ప్రతి ఒక్క ఇంటికి, రూరల్ ఏరియాస్ లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి అట్లీస్ట్ 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ని ప్రొడక్ట్ చేయాలని ఈ ప్లాన్ యొక్క ఎయిమ్ అన్నమాట. ఓకే, అలానే వాళ్ళ యొక్క వర్క్ లో జరిగే డిస్క్రిమినేషన్ ని, జెండర్, క్యాస్ట్, సో ఇటువంటి వాటికి అబాలిష్ చేస్తూ, అలానే పేమెంట్ అనేది టైమ్లీగా రిసీవ్ చేసుకునేటట్టు ఉండడం చూసేలా చేస్తుంది ఈ ప్లాన్. అలానే ఈ ప్లాన్ లో కొన్ని ఎఫర్ట్స్ లాంటివి, అంటే వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ లాంటివి, లేకపోతే రూరల్ ప్లేసెస్ లో రోడ్స్, ఇరిగేషన్ కెనాల్స్ వంటివి ఏమంటారు, కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ వాళ్ళకి అటు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇటు వీళ్ళకి కన్స్ట్రక్షన్ అనేది కూడా జరుగుతుంది అనమాట. ఓకే, సో దీన్ని తర్వాత MGNREGAగా రీనేమ్ చేశారు. MGNREGA ఏంటి? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఫస్ట్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, దానికి మహాత్మా గాంధీని యాడ్ చేశారనమాట. ఎప్పుడు? 2009లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సారీ, ఇదే కదా లాస్ట్. అదమ్మా ఈరోజు 25 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్. సో రేపు ఈ షిఫ్ట్ లోనే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఒకసారి రివర్స్ చేద్దాం, ఆగండి. జిఏ రివర్స్ చేయాలి, అప్పుడే మార్క్స్ వస్తాయి. రండి. The Pradhan Mantri Rozgar Yojana was started during the 8th 5-year plan. Banganga festival takes place annually at Mumbai in Maharashtra. Who was the first social reformer? Raja Ram Mohan Rai was the first social reformer to view modern education as a vehicle for the spread of modern ideas in the country. The Manavuru Manabadi program was formally launched by the government in March 2022 to introduce English medium in government schools of Telangana government. Iodine solution is used to chemically test starch. Protein-rich food, egg white, fat-rich food, butter and cheese, carbohydrate-rich food, wheat, vitamin C-rich food, lemon. Keluchan Mohapatra was the first Odissi dancer from Odisha to receive Padma Vibhushan. Karnataka is in Karnataka is Maskish inscription is located. Drafting committee published the first draft of the Indian Constitution on February 1958. IISCO is a subsidiary of SAIL that is located along the Kolkata-Asansol railway line. Jean-Baptiste Tavernier is a French jeweler who traveled to India at least 6 times during the Mughal period. Tamil Nadu, Kerala and Andhra Pradesh receives northeast monsoon rainfall during October to December. Machines, tools and implements and buildings are examples of capital goods. Nitron has the highest resistivity value. Asad Ali Khan is best known for his mastery over Rudravina
The part of the Himalayas lying between Satluj and Kali rivers is known as Kumaon Himalayas. In December 2021, Anchal Thakur was in news for winning a bronze medal at an international event. She is associated with alpine skiing sport. The Brahma Samaj organization is credited with writing literary pieces for the abolition of Sati Pradha. The pensions payable or in respect of the officers and servants of the Supreme Court are charged upon Consolidated Fund of India. On 20 July 2021, the Supreme Court struck down certain provisions of Part 9B of the Constitution of India. Part 9B was related to cooperative societies. Which of the following Indian states was the host of 36 national games? Which state? Gujarat. Which element of group 17 has two isotopes of masses 35 and 37? A element of the chlorine. Balga is a folk dance of Odisha state. Okay. All the best, Amma. Thank you. Bye-bye.